నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. ఈ ప్రస్తుత అన్లాక్ పరిస్థితుల్లో వివిధ రంగాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి పండుగలు కూడా వచ్చాయి కాబట్టి వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఈ జిల్లాలకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో మార్చి నెల నుండి అక్టోబర్ నెలకు కరోనా పరిస్థితి ఎలా ఉంది, అన్లాక్ 5లో చాలా సంస్థలు ప్రారంభించబడ్డాయి, దీంతో కరోనా సంఖ్య పెరిగిందా తదితర విషయాలు తెలుసుకుందాం. జిల్లాలో నాగరాజు గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం నాగరాజు గారు. నమస్కారం. సిద్దిపేట జిల్లాలో మార్చి నెల నుండి అక్టోబర్ నెలకు కరోనా పరిస్థితి ఎలా ఉందండి? మార్చి నెలలో మొదటి కేసు నమోదు కాగా ఏప్రిల్ నెలలో కూడా ఒకటే పాజిటివ్ కేసు నమోదయ్యింది. ఆ తర్వాత మే నెలలో 32 కేసులు పాజిటివ్ రాగా జూన్ నెలలో 238 కేసులకు పెరిగాయి. ఒకే నెలలో 3000 కేసులకు పెరగడంతో అక్టోబర్ నెల వచ్చేసరికి దాదాపుగా 90% తగ్గుముఖం పట్టింది. 21% పాజిటివ్ రేటుగా ఉన్న స్థితి నుండి 7% పాజిటివ్ శాతంగా ప్రస్తుతం నమోదవుతోంది. మరి అన్లాక్ 5 పరిస్థితుల్లో చాలా సంస్థలు ప్రారంభించబడ్డాయి కదా, దీంతో కరోనా సంఖ్య పెరిగిందా? అన్లాక్ 5 ప్రారంభం అయినప్పటికీ కరోనా పాజిటివ్ల సంఖ్య పెరగలేదు. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయ తగ్గింది. బస్సులు తిరుగుతున్నాయండి, ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అన్లాక్ తర్వాత మే నెల 19న బస్సులు ప్రారంభమయ్యాయి. డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ప్రతిరోజు డిపోలో ఉన్నటువంటి ప్రతి బస్సును శానిటైజేషన్ చేస్తున్నారు. బస్సులో ప్రయాణం చేసే వారి కోసం కండక్టర్ వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులందరికీ శానిటైజర్లు అందిస్తున్నారు. బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికులు సామాజిక దూరం పాటించేలా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో వైరస్ వ్యాప్తి ఎలా ఉంది, వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, జిల్లాలో ఎన్ని ఆసుపత్రుల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ సోకిన వారికి సేవలు అందిస్తోంది? సిద్దిపేట జిల్లాలో 2 ఆసుపత్రుల ద్వారా కరోనా పేషెంట్లకు వైద్యం అందిస్తున్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గంలోని వంటిమామిడి వద్ద ఆర్వీఎం ఆసుపత్రిలో 100 పడకల కోవిడ్ ఆసుపత్రిని అందుబాటులో ఉంచారు. ఈ 2 ఆసుపత్రుల ద్వారా కరోనా సోకిన పాజిటివ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సిద్దిపేట శివార్లో ఉన్న సురభి వైద్య కళాశాలలో కూడా 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలో గత నెలలతో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొంతమేర తగ్గాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో వైద్య అధికారులు ప్రజలను ఏ విధంగా చైతన్యపరుస్తున్నారండి? జిల్లాలోని అన్ని మున్సిపల్ వార్డుల్లో మరియు గ్రామ పంచాయతీల్లో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీలు, ఏఎన్ఎంల ద్వారా ప్రతి ఇంటింటికి తిరిగి కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి టెస్టులు చేస్తున్నారు. జిల్లాలోని 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు అందుబాటులో ఉంచడంతో పాటు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, అలాగే మరొక 2 చోట్ల ఆర్టీపీసీఆర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎప్పటికప్పుడు కరోనాపై జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనో సూచిస్తున్నారు. కోవిడ్ ప్రభావితంలో కంటోన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేస్తూనే స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని కల్పిస్తూ ప్రైమరీ కాంటాక్ట్ వారందరికీ టెస్టులు చేస్తున్నారు. మొబైల్ వాహనం ద్వారా ఆర్టీపీసీఆర్ పరీక్షలను ప్రతిరోజు ఒక ప్రాంతంలో, ఒక గ్రామంలో నిర్వహిస్తున్నారు. మరి జిల్లాలో ఎన్ని కరోనా ఐసోలేషన్ కేంద్రాలు ఉన్నాయండి, వాటిలో ఎలాంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి? సిద్దిపేట జిల్లాలో 3 ఐసోలేషన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 100 పడకల ఐసోలేషన్ ఉండగా ఇందులో జనరల్ వార్డు, ఐసోలేషన్ వార్డు, ఐసీయూ విభాగాలు ఉన్నాయి. సురభి మెడికల్ కళాశాలలో 100 పడకల ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతిరోజు కరోనా పాజిటివ్ పేషెంట్లకు వైద్యం అందిస్తున్నారు. వంటిమామిడి వద్ద ఏర్పాటు చేసిన ఆర్వీఎం కళాశాలలో 100 పడకల ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఇందులో 5 ఐసీయూ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటర్, ఆక్సిజన్ లాంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఆసుపత్రిలో చేరిన పేషెంట్లకు ఉచితంగా భోజనాలు, వివిధ రకాల ట్రీట్మెంట్లు అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో తాజా కరోనా పరిస్థితులు వివరించారు నాగరాజు గారు. ధన్యవాదాలండి. అదండి సిద్దిపేట జిల్లాలో తాజా కరోనా పరిస్థితి. మరి మరో రోజు మరో జిల్లాలో పర్యటిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.